వెల్కమ్ టు సూపర్ 6 అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి రేపు ప్రధాని మోదీని కలవనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులతో పాటు బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా ప్రధాని మోదీతో చర్చించనున్నట్టు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా, పునర్విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని సైతం సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం కనిపిస్తోంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీని కలవనున్న నేపథ్యంలో డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ప్రధాని నరేంద్ర మోడీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మూడవసారి ప్రధాని నరేంద్ర మోడీని రేవంత్ రెడ్డి కలవడం. 2023 డిసెంబర్ 26వ తేదీన ఇటు భట్టి విక్రమార్క రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని కలిశారు. తెలంగాణలో కాంగ్రెస్ విజయం తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ తర్వాత 2024 జూలై 4వ తేదీన రెండవసారి ప్రధాని నరేంద్ర మోడీని భట్టి విక్రమార్క అలాగే రేవంత్ రెడ్డి కలిశారు. ఇప్పుడు మూడవసారి ఈ 14 నెలల కాల వ్యవధిలో తెలంగాణలో ప్రభుత్వ పాలన, అందిస్తున్న సంక్షేమంతో పాటుగా ప్రస్తుత పరిస్థితులు, పెండింగ్ విజ్ఞాపనలకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ప్రధాని వద్ద ప్రస్తావించబోతున్నారు. ప్రధానంగా మనకంతున్న సమాచారం ప్రకారం 4 కీలక అంశాలని ఇటు ప్రధాని ముందు రేవంత్ రెడ్డి ప్రస్తావించబోతున్నట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్లో మెట్రో రైళ్ల విస్తరణ, అలాగే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకి సహకారంతో పాటుగా ఇటు 4th ఫీచర్ సిటీతో పాటుగా ఇటు జాతీయ రహదారుల నిర్మాణానికి, రీజనల్ రింగ్ రోడ్ సహా జాతీయ రహదారుల నిర్మాణానికి సహకారం అంశాలని ప్రధానంగా ప్రధాని వద్ద ప్రస్తావిస్తారని సమాచారం. అలాగే వీటితో పాటుగా ఇటీవల తెలంగాణలో కులగణన, అలాగే ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశాలను ఇటు ప్రధానికి వివరించే అవకాశం ఉంది. తెలంగాణలో కులగణనకు సంబంధించి బీజేపీ ఇటు పూర్తి స్థాయిలో సజావుగా ఈ కులగణన జరగలేదు, బీసీ గణాంకాలు తప్పుగా ఉన్నాయని చెప్పి బీజేపీ మాట్లాడడం జరుగుతుంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ కూడా నిజమైన బీసీ కాదు, ఆయన కుల జాబితాను బీసీలో చేర్చిన తర్వాత బీసీగా ఆయన మారని చెప్పి రేవంత్ వ్యాఖ్యానించిన తర్వాత వ్యక్తిగతంగా నేను విమర్శించలేదు ముఖ్యమంత్రిని, కేవలం ఉన్న వాస్తవాన్నే చెప్పానని చెప్పి రేవంత్ రెడ్డి దానికి క్లారిటీ కూడా ఇచ్చుకున్నారు. సో ఈ ముఖ్యంగా కులగణన అలాగే ఎస్సీ వర్గీకరణ ఈ అంశాల తర్వాత ముఖ్యంగా తెలంగాణలో ఈ అంశం ప్రధానంగా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్న తరుణంలో ప్రధాని నరేంద్ర మోడీని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే గతంలో కూడా అనేక విజ్ఞాపనలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ప్రధానికి ఇచ్చినప్పటికీ అవేవి కూడా క్లియర్ కాలేదు. ఇటీవల కేంద్ర బడ్జెట్లో కూడా కావాల్సినంత నిధుల సహకారం రాష్ట్రానికి రాలేదు, అందలేదు అని చెప్పి ఇటు కాంగ్రెస్ ఎంపీలు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కానీ కేంద్రాన్ని విమర్శించిన నేపథ్యంలో అనేక పెండింగ్ అంశాలకు సంబంధించిన విజ్ఞాపనలు కూడా ప్రధాని నరేంద్ర మోడీతో రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. థాంక్యూ గోపి.